నమస్కారం. దేశవ్యాప్తంగా బీజేపీ విజయ దుందుబి మోగించడానికి కారణం ఎవరంటే టక్కున ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా పేర్లు చెబుతారు. బీజేపీ వ్యూహాల వల్లే వారు గెలుస్తున్నారని అందరూ అనుకుంటారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని, భారతదేశంలో బీజేపీ ఎదుగుదలకు అసలు కారణం కాంగ్రెస్ పార్టీయే అని ఒక సంచలన నిజం బయటపడింది. ఈ మాటలంటుంది బీజేపీ నేతలు కాదు, సాక్షాత్తు మొన్నటి వరకు కాంగ్రెస్ ను తమ భుజాలపై మోసిన డిఎంకే యువనాయకుడు ఉదయనిధి స్టాలిన్. దశాబ్దాలుగా కాంగ్రెస్ తో అంటగాగిన డిఎంకేకు ఇన్నాళ్లకు అసలు తత్వం బోధపడింది. అసలు ఉదయనిధి స్టాలిన్ కాంగ్రెస్ మీద ఇంతలా ఎందుకు ఫైర్ అయ్యారు? అక్కడ ఏం జరిగింది? తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. దళపతి విజయ్ స్థాపించిన తమిళిగ వెట్రి కళిగం పార్టీ రాష్ట్రంలో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతోంది. సరిగ్గా ఇక్కడే కాంగ్రెస్ పార్టీ డిఎంకేకు కోలుకోలని వెన్నుపోటు పొడిచింది. నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 ఎమ్మెల్యేలు గెలవడానికి రాత్రింబవళ్లు కష్టపడింది డిఎంకే కార్యకర్తలే. తీరా గెలిచాక ఆ కాంగ్రెస్ నేతలు కనీసం డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కు మాట మాత్రమైనా చెప్పకుండా కేవలం మంత్రి పదవుల కోసం విజయ పార్టీ చెంతకు చేరారు. దీనిపై ఉదయనిధి స్టాలిన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు జలగల్లాంటి వాళ్లు అని, మిత్రపక్షాల కష్టార్జితంపై బతికే వెన్నుపోటుదారులంటూ తీవ్ర పదజాలంతో ఏకిపారేశారు. కనీస కృతజ్ఞత లేని కాంగ్రెస్ ను ఎప్పటికీ నమ్మకూడదని ఆయన స్పష్టం చేశారు. కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదు, దశాబ్దాలుగా డిఎంకే పంచన చేరిన కమ్యూనిస్టులు, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు కూడా విజయ్ కేబినెట్ లో భాగం కావడాన్ని ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా తప్పుబట్టారు. సరిగ్గా ఈ వెన్నుపోటునే డిఎంకేకు జాతీయ రాజకీయాల అసలు ముఖచిత్రం అర్థమైంది. భారతదేశ వ్యాప్తంగా బీజేపీకి కాంగ్రెస్ ఎందుకు ప్రత్యామ్నాయం కాలేకపోతుందో ఉదయనిధికి క్లారిటీ వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీకి సొంతగా బలం లేదు, పోరాడే సత్తా లేదు. కేవలం ప్రాంతీయ పార్టీల భుజాలెక్కి గెలవడం, ఆ తర్వాత పదవుల కోసం వారిని వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిపోయిందని ఆయన పరోక్షంగా కుండబద్దలు కొట్టారు. ఇలా మిత్రపక్షాలను మోసం చేసే నైజం, నిలకడలేని రాజకీయాల వల్లే జాతీయ స్థాయిలో ప్రజలు కాంగ్రెస్ ను నమ్మడం లేదు. కాంగ్రెస్ చేస్తున్న ఈ రాజకీయ వైఫల్యాలే బీజేపీకి అతిపెద్ద బలంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ను మా నాయకుడు స్టాలిన్ తన భుజాలపై మోశారు, కానీ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు. అతి త్వరలోనే వారికి తమిళనాడు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఉదయనిధి హెచ్చరించారు. మొత్తానికి కాంగ్రెస్ స్వయంకృతాపరాధాలే బీజేపీకి అతిపెద్ద బలమని డిఎంకే గుర్తించింది. మరి కాంగ్రెస్ వెన్నుపోటు రాజకీయాలపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. నమస్కారం.